Audio Jungle. సో నేను మహానటి అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన కొన్ని 1-2 వీక్స్ తర్వాత సడన్గా స్వప్న దత్ నాకు కాల్ చేశారు. కాల్ చేసి విజయ్ నువ్వు మహానటిలో ఐ వాంట్ యూ ఫర్ మహానటి అని కాల్ చేశారు. నేను ఇమీడియట్లీ నా రియాక్షన్ ఏముండే అంటే షూర్ అక్క, అంటే సావిత్రి గారి క్యారెక్టర్ ప్లే చేయడం కొంచెం టఫ్ ఉంటుంది కానీ ట్రై చేస్తా, నాకు కొంచెం టైం కావాలి, ఐ వర్క్ ఆన్ ఇట్ అని అంటే షటప్, ఐ డోంట్ వాంట్ యూ ఫర్ సావిత్రి, ఐ వాంట్ యూ టు ప్లే అ స్మాల్ రోల్ ఇన్ ఇట్ అన్నారు. అండ్ దెన్ సో దే ఆస్క్ మీ టు ప్లే అ స్మాల్ సపోర్టింగ్ క్యారెక్టర్ కాల్డ్ విజయ్ యాంటనీ. మీరు పోస్టర్స్ చూసారు అండ్ సాంగ్స్ ఆల్రెడీ సమ్ ఫుటేజ్ చూసారు. విజయ్ యాంటనీ మధుర్వాణి అనే క్యారెక్టర్ విత్ సమంత ఇస్ ప్లేయింగ్. వీళ్ళిద్దరు జర్నలిస్ట్ అండ్ వీళ్ళిద్దరు కలిసి సావిత్రి గారి కథని రీసెర్చ్ చేసి వాళ్ళ ద్వారా సావిత్రి గారి కథ మీరు అందరికీ తెలుస్తుంది సినిమాలో. ఇట్స్ అ వెరీ స్మాల్ క్యూట్ ఫన్ క్యారెక్టర్ అండ్ మీరందరూ చూసినప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారని ఐఎమ్ హోపింగ్. నేను కూడా ఇంకా చూడలేదు, నాకు పెద్దగా నేను అరౌండ్ 8 days షూట్ చేశాను ఫర్ ద మూవీ. సో నాకు కూడా మిగతా రోజుల్లో జరిగింది నాకు తెలియదు, నేను కూడా సినిమా చూసినప్పుడు నాకు తెలుస్తుంది ఏంటి. సో నేను కూడా ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్, సినిమా ఎలా వచ్చింది, సావిత్రి గారి కథ ఏంటి, మొత్తం ఎలా ఉంది అని చూడడానికి నాకు కూడా కొత్తగా ఉంటుంది. సో రేపు నేను కూడా చూసి ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ ఫన్, ఐ హోప్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. అర్జున్ రెడ్డి తర్వాత మై నెక్స్ట్ రిలీజ్ ట్యాక్సీవాలా. దాంట్లో ఒక క్యాబ్ డ్రైవర్, ఒక ట్యాక్సీ డ్రైవర్ రోల్ ప్లే చేస్తున్నాను. ఇట్స్ ఆల్రెడీ కొంచెం జస్ట్ స్టార్టింగ్ ప్రమోషన్. ఏంటంటే ఈ సమ్మర్ వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు రిలీజ్. ఇది ఒక మంచి కంప్లీట్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ అ బ్లాస్ట్. మంచిగా థియేటర్లో అరుస్తారు, నవ్వుతారు, గట్టిగా నవ్వుతారు. ఇది చిన్న ఇట్లా అని నవ్వడం కాదు, పొట్ట పట్టుకొని నవ్వే సినిమా. అండ్ ఇట్స్ ఫస్ట్ టైం నేను కథ విన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. సెకండ్ టైం మళ్ళీ అప్పటికి ఫస్ట్ టైం నాకే పిచ్ చేశారు కథ, నేను ఓకే చేశాక హీరోయిన్, నా ఫ్రెండ్ రోల్స్ వీళ్ళందరూ సైన్ చేశారు. సో వాళ్ళకి చెప్తున్నప్పుడు నేను మళ్ళీ వింటా అని చెప్పాను డైరెక్టర్కి. సో నేను సెకండ్ టైం విన్నప్పుడు కొంచెం వెనక కూర్చున్నా, ఆల్రెడీ విన్నా కదా కథ అని. సో వాళ్ళు నా ముందు కూర్చొని వాళ్ళు ముగ్గురు వింటుండే అండ్ వాళ్ళు వింటున్నప్పుడు నేను మళ్ళీ చూసా వాళ్ళందరూ ఇట్లా పడి నవ్వడం. అండ్ దెన్ ఇట్ వాజ్ సో నైస్. అంటే ఒక కథ చెప్తున్నప్పుడే అంత నవ్వుతున్నా అంటే మేము దాన్ని యాక్ట్ చేసి అంత ఫైనల్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు ద ఎంటర్టైన్మెంట్ యూఆర్ గోయింగ్ టు గెట్ విల్ బీ నెక్స్ట్ లెవెల్. So Taxiwala is going to be one extremely different film, and it's going to be one film that you'll have a blast watching. You can thank me later. Vijay Antony character to 80s 50s backdrop kada. అవును, మీకు ఎలా అనిపిస్తుంది బెల్ బాటమ్ ప్యాంట్స్ ఆ పెద్ద కార్? మజా వచ్చింది. అంటే ఆ పీరియడ్ ఓ స్వాగ్ ఉండే వాళ్ళకంటే ఓ స్టైల్ మజా వచ్చింది. అది మళ్ళీ వస్తే బాగుంటుంది ఆ స్టైల్ బయటికి. బట్ ఇట్ వాజ్ రియలీ ఆ 10 రోజులు ఆ కాస్ట్యూమ్స్లోకి వెళ్ళడం, వాళ్ళ బట్టలు వేసుకొని వాళ్ళ భాషలో మాట్లాడడం వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఎందుకంటే మీరు అర్జున్ రెడ్డి అంత సక్సెస్ అయిన తర్వాత 10 రోజుల క్యారెక్టర్ అట్లా ఒప్పుకోవట్లేదు, మహానటి ఎందుకు ఒప్పుకున్నారు, బేసిక్గా హీరో ఒప్పుకోవట్లేదు అంటున్నారు. అంటే అది నా మెయిన్ రీజన్ ఒప్పుకోవడానికి ఏంటంటే ద పీపుల్. అంటే ఆ డైరెక్టర్ నాగి, ఆ ప్రొడక్షన్ హౌస్ స్వప్న సినిమాస్ అండ్ వైజయంతి, వీళ్ళు నాతో నా ఫస్ట్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం నాతో చేశారు. నాకు నాగితో చాలా క్లోజ్ బాండింగ్ ఉంది. సో నాగి ఏది అడిగినా నాకు చేస్తా అని నాకు తెలుసు. బట్ ఐ ఫెల్ట్ రియలీ ప్రౌడ్. అంటే నేను ఈ సినిమాలో ఉండడం ద్వారా దానికి ఇంకొంచెం హైపో, ఇంకొంచెం కలరో ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు టెల్లింగ్ దిస్ స్టోరీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ నా కెరియర్లో కొంచెం సక్సెస్ తెచ్చుకోవడం వల్ల ఈ సినిమాలో పాత్ర ప్లే చేయగలిగాను. వీళ్ళకి రిటర్న్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నేను కూడా ఏదో చేయగలిగాను అని ఐఎమ్ రియలీ ప్రౌడ్. అండ్ ఆల్సో మహానటి లాంటి సినిమాలు ఎప్పుడు ప్రతిసారి రావు.
అలాంటి వ్యక్తులు లేరు, అలాంటి సినిమాలు రావు. సో జస్ట్ అలాంటి సినిమాలో మన పేరు ఉండడం, ఓ చిన్న పాత్ర ప్లే చేయడం ఇస్ చాలా సాటిస్ఫైయింగ్ ప్రాసెస్ అది. సో జస్ట్ మోస్ట్లీ ఐ డిడ్ ఇట్ ఫర్ ద పీపుల్. సో టాక్సీవాలా వీఆర్ డన్, జస్ట్ సీజీ నడుస్తుంది. ఆ సీజీ అన్నది చాలా తలనొప్పి ప్రాసెస్. నేనే ఎందుకు నేర్చుకోలేదని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. సో CG is going on, and once it is ready, you'll see it. We'll announce the date very soon. టాక్సీవాలా ఇమీడియట్లీ దాని తర్వాత గీతా ఆర్ట్స్లో ఇంకో సినిమా కంప్లీషన్కి వచ్చేసింది. అది మీరు ఆగస్ట్ టైంలో అలా చూస్తారు. ఇట్స్ అ ఫ్యామిలీ, ఇట్స్ కంప్లీట్ అదో నా తెలుగు ఫ్యామిలీ సినిమా అది. ఆ తర్వాత కరెంట్లీ ఒక తమిళ్ తెలుగు బైలింగ్వల్ నోటా షూటింగ్ జరుగుతుంది. సో దే ఆర్ ఇన్ ద కరెంట్ ఫిల్మ్స్. యా, సో తమిళ్ ఇట్స్ గోయింగ్ టు బి, అంటే నోటా ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్, అంటే నాకు నా లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ తమిళ్లో డైలాగులు చెప్పడం, తమిళ్లో యాక్టింగ్ చేయడం. కానీ ఐ థింక్ నాకు చేయాలనిపించింది. అంటే ఇప్పుడు ప్రతి సినిమా, తెలుగు సినిమాలు కూడా చెన్నైలో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి ఇవన్నీ విపరీతంగా చూశారు, విపరీతమైన ఫీడ్బ్యాక్ కూడా వస్తుండే. ఇంకా ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు వాళ్ళు యాక్చువల్లీ తమిళ్ సినిమా కానీ మీకు కావాలంటే తెలుగులో చేద్దామని వచ్చారు, అందుకే విన్నా. కానీ స్క్రిప్ట్ విన్న తర్వాత అరే ఇది తమిళ్లో కూడా చేయాలనిపించింది, ఎందుకంటే ఇట్ ఇస్ సెట్ దేర్ పర్ఫెక్ట్లీ. సో దెన్ ఐ టోల్డ్ దెమ్ లెట్స్ డూ తమిళ్ అండ్ తెలుగు. అండ్ ఐఎమ్ యంగ్ అండ్ ఛాలెంజెస్ తీసుకోవాలి ఏజ్లోనే, అండ్ రిస్క్ తీసుకోకపోతే లైఫ్లో మిగిలేది రస్కే అని మా టాక్సీవాలాలో డైలాగ్ ఉంది. సో ఆ డైలాగ్తో ఇన్స్పైర్ అయ్యి ఐ టుక్ అప్ దిస్ ఛాలెంజ్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్. I want all the people who like my work in Tamil Nadu also to see me perform in their language. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.